హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి ఉపయోగపడవచ్చు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. మీరు చూస్తున్న ఈ మొక్క గుర్తుపట్టారండి? ఇండోర్ ప్లాంట్ అండి. అలాగే వెరీ లో మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పొచ్చు. ఇది జేడ్ ప్లాంట్ అంటారండి. జేడ్ ప్లాంట్, దీన్ని ఇండోర్ ప్లాంట్గా చాలామంది పెంచుకుంటూ ఉంటారు. అసలు మెయింటెనెన్స్ చాలా తక్కువ, అసలు లో మెయింటెనెన్స్ ఆర్ ఫ్రీ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. వీటి ఆకులు మందంగా నీళ్ళని నిల్వ చేసుకునే శక్తి ఉండడం వల్ల కొన్ని రోజుల తరబడి మనము వాటరింగ్ చేయకపోయినా కూడా అవి సస్టైన్ కాగలవన్నమాట. అంటే డైలీ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఈ జేడ్ ప్లాంట్ని ఎందుకు పెంచుకుంటారు అంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం పెంచుకుంటారండి. ఇది విదిన్ 24 అవర్స్లో, అంటే ఒక రోజులో ఇది 84%, అంటే దాని ఆకుల మీదుగా వెళ్ళే ఎయిర్ని 84% వరకు ప్యూరిఫై చేయగలదంట ఎఫిషియెంట్గాను. అలాగే మన ఇంట్లో లివింగ్ రూమ్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో గనక ఎంట్రన్స్లో ఇది పెట్టుకున్నట్లయితే అదృష్టాన్ని వరిస్తుంది అంటారు. అలాగే నెగటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది అంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండింది అంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫ్రీ అవుతాం కదా, ఒత్తిడి దూరం చేసినట్లే కదా. అలాగే ప్రాణవాయువుని అందిస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, అంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటాం కాబట్టి ఒత్తిడి ఆటోమేటిక్గా దూరం అవుతుంది. అలా ఈ జేడ్ ప్లాంట్ని తప్పకుండా ప్రతి ఇంట్లో పెంచుకోదగ్గ మొక్క అండి ఇది. ఎందుకంటే మన ఆరోగ్యం మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే అదృష్టం వరిస్తుంది. అలాగే వెరీ లో మెయింటెనెన్స్. ఫెర్టిలైజర్స్ కూడా చాలా అకేషనల్గా ఇవ్వాలండి. అదే పనిగా ఇచ్చినా కూడా ఇవి చనిపోతాయి. కాబట్టి వెంటనే జేడ్ ప్లాంట్ని తెచ్చి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుకోండి. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్